అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే ఎర్లీ ఆర్ లేట్ మ్యారేజ్. పెళ్లి త్వరగా అవుతుందా లేట్గా అవుతుందా, ఎలా అర్థం చేసుకోవాలి సార్ మనము మన జాతక ప్రకారం ఏంటో తెలుసుకోవాలండి. ఫస్ట్ నేను పాయింట్ చెప్పేస్తానండి ఇక్కడ. చూడండి, ఇది కాలపురుష తత్వ ప్రకారం వచ్చేసి రెండవ స్థానం అధిపతి అంటే ధనస్థానం అండి, శుక్రుడు అనమాట. ఇది మనం 1 2 3 బాక్స్ చదివండి, ఇది ఫిక్స్ అనమాట. జ్యోతిష పండితులు దీన్ని తయారు చేశారనమాట. రెండవ స్థానం అధిపతి శుక్రుడు అండి. ఏడవ స్థానం అధిపతి కూడా శుక్రుడే అండి. అప్పుడు రెండు అంటే ధనస్థానము, ఏడు అంటే పార్ట్నర్ అనమాట. సో ఇది ఎట్లా ఉంటుందంటే మనకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది రెండు ఆధిపత్యములు ఉన్నాయండి ఇక్కడ. రెండు అధిపతులకి ఒకటే గ్రహం అనమాట, శుక్రుడే ఉన్నాడు. సో అప్పుడు మనం బ్యాలెన్స్ థియరీ అని చెప్తామండి. అంటే ధనస్థానం ఉంటే ధనస్థానము తర్వాత పార్ట్నర్. అప్పుడు త్వరగా పెళ్ళైంది అనుకోండి, వాళ్ళకు డబ్బులతో కష్టాలు ఉంటాయి. సంపాదన బాగుందనుకోండి, వాళ్ళకి పెళ్లి కాలేదని బాధ ఉంటుంది. సో ఈ రెండు బ్యాలెన్స్ అవుతుందండి. ఇది మన లాజిక్ అర్థం చేసుకోవాలి. ఎవరైతే పెళ్లి కాలేదనేసి బాధపడుతున్నారో 30 32 పైన, మీ దగ్గర బాగా మనీ ఫ్లో ఉంది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఎవరైతే త్వరగా పెళ్లి అయిపోయినారో వాళ్ళ దగ్గర డబ్బులు లేదని బాధపడుతూ ఉంటారండి వచ్చేసి. సో ఈ రెండు మనం అర్థం చేసుకోవాలన్నమాట. లాజిక్ ఒకటి ఉంటే ఒకటి ఉండదని మనం తెలుసుకుంటే బాధపడకుండా ఉంటామండి వచ్చేసి. అది చెప్తున్నాను వచ్చేసి. ఎవరైనా చూడండి, 24 25 ఏజ్లో పెళ్ళి అయిన వాళ్ళు డబ్బులతో కష్టపడుతూ ఉంటారండి. 34 ఏజ్ ఉండే వాళ్ళు డబ్బులు బాగా ఉంటాయండి. 30 నుంచి 30 డబ్బులు బాగా సంపాదిస్తారు, కానీ పెళ్లికి వెళ్ళదని బాధ ఉంటుంది. అలా అవుతుందండి. సపోజ్ వాళ్ళు 35లో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని అప్పులన్నీ చేస్తారు. ఎందుకంటే లేట్ మ్యారేజ్ కాబట్టి చాలా మందికి తెలియని చెప్పి అవమానాలు పంటారు కాబట్టి ఎక్కువ ఖర్చు పెడతారండి. అప్పుడు డబ్బులు ఖాళీ అయిపోతుందండి. అర్థమైంది కదండి. అప్పుడు డబ్బులు పోతుంది, పెళ్లి అవుతుంది. సో అలా ఉంటాయి సార్ వచ్చేసి. సో మొత్తం బ్యాలెన్స్ అవుతుంది అనేట్టుగా తెలుసుకోవాలి మనం ఆ లాజిక్. ఇప్పుడు మనం వీడియో చూద్దాము. ఎవరికి ఎర్లీ మ్యారేజ్ జరుగుతుంది అనేది చూద్దామని వచ్చేసి. సో మీ క్లాస్ కన్క్లూజన్ చెప్పేస్తారండి, ఎందుకు మనం బోర్ కొట్టడం. సో 1 2 7 8 స్థానాల్లో శుభగ్రహాలు అంటే ఎర్లీ మ్యారేజ్ సార్. బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు. 1 2 7 8 పాపగ్రహాలు అంటే లేట్ మ్యారేజ్ అండి. శని, రాహు, కేతు అంటే ఇది ఎర్లీ మ్యారేజ్, ఇది లేట్ మ్యారేజ్ అనమాట. 1 2 7 8లో పాపగ్రహాలు అంటే శని, రాహు, కేతువు. నేను కుజుడు కన్సిడర్ చేయట్లేదండి, మళ్ళీ కుజుడు మీరు పెట్టద్దని కమెంట్లలో. ఇవి గురువు తీసేసాను అనమాట. సో వీళ్ళుంటే లేట్ మ్యారేజ్, ఎర్లీ మ్యారేజ్ అంతే సార్ వచ్చేసి. ఈ లాజిక్ తెలుసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వచ్చేసి. చూడండి సార్, ఇక్కడ ఎలాంటి జాతకంలో పెళ్లి త్వరగా జరుగుతుందంటే ఫస్ట్ ఒకటో భావం మనం అండి, ఏడో భావం పార్ట్నర్ అండి, రెండు అంటే మన కుటుంబము, 8 అంటే వాళ్ళ కుటుంబం అనమాట. ఓకేనండి. అప్పుడు మనమే కారణం అవుతాం. చూడండి, ఎవరికైతే లగ్నంలో కానీ శుక్రుడు బుధుడు, ఏడులో కానీ శుక్రుడు బుధుడు, రెండులో కానీ శుక్రుడు బుధుడు, 8లో కానీ శుక్రుడు బుధుడు, ఒకటి ఉన్నా రెండు ఉన్నా వాళ్ళు అందంగా ఉంటారండి. వాళ్ళకి పెళ్లి అయితే త్వరగా జరిగిపోతుంది సార్ వచ్చేసి. ఎక్స్పెక్టెడ్ టైం అయితే ఇదేనమాట. జస్ట్ మనం రఫ్గా చెప్తున్నాం. జరిగిందా జరగలేదంటే మనం D1 చార్ట్ చూస్తే కానీ ఏది చెప్పలేము సార్. జ్యోతిషం అనేది రఫ్గా చెప్తాం సార్. ఇది జనరల్ నాలెడ్జ్ కోసమే అనమాట. ఎగ్జాక్ట్గా మీ D1 ఇప్పుడు D1 చార్ట్ చూస్తే పెళ్లి ఎప్పుడు అవుతుంది చెప్పలేము, లేట్ అవుతుంది. మీరు జస్ట్ దీన్ని చూసే మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియక నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. ఇది జనరల్ అనమాట వచ్చేసి. సార్ నాకు ఏళ్ళలో సుక్కున్నాడు పెళ్లి కాలేదంటే వేరే కారణం ఉంటాయండి వచ్చేసి, తెలుసుకోవాలి వచ్చేసి. సో ఇదనమాట. సో లగ్నంలో సూర్యుడు ఇటు ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళకు పెళ్లి త్వరగా జరుగుతుంది అనేది చెప్పొచ్చు అండి. ఎవరికైనా మీరు ఏం చేయాలి, త్వరగా పెళ్లి అయిన వారికి చూడండి సార్ వచ్చేసి ఈ కాంబినేషన్స్ మ్యాచ్ అవుతాయి, అలా రావాలన్నమాట. ఎందుకంటే ఇవి వచ్చేసి బేసిక్ అందంగా ఉంటారు. సో అందంగా ఉండే వాళ్ళు సేల్స్ ఎక్కువ కదా సార్. సో పెళ్ళి అయిపోతుంది అనమాట వాళ్ళకి వచ్చేసి. తర్వాత డబ్బులతో వాళ్ళు కష్టపడతారు పెళ్ళి అయిన తర్వాత. ఈ ఏజ్లో అవుతుందండి మేల్కు ఫీమేల్కు. తర్వాత సూర్యుడు చంద్రుడు ఏమవుతుందంటే అమ్మా నాన్న ప్రెజర్ ఉంటుంది. వీళ్ళకి అమ్మా నాన్న సపోర్ట్ ఎక్కువ ఉంటారండి వచ్చేసి. అమ్మా నాన్న సపోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు రిటైర్డ్ అయ్యే స్టేజ్లో వచ్చింటారు సార్ వచ్చేసి. ఈ అమ్మా నాన్నల వల్ల గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్లో కానీ వీళ్ళు ఇప్పుడు రిటైర్డ్ అయిపోతూ ఉంటారు. ఆ రిటైర్డ్ అయిపోతే లోపల వీళ్ళు పెళ్లి చేసేయాలని వీళ్ళ స్కీమ్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, అమ్మా నాన్న ప్రెజర్ చేసి వీళ్ళకి పెళ్లి చేస్తారండి. ఎవరికైతే లగ్నంలో సూర్యుడు ఉంటాడో చంద్రుడు ఉంటాడో, రెండో సూర్యుడు చంద్రుడు ఉంటాడో, ఏడులో సూర్యుడు చంద్రుడు, 8లో సూర్యుడు చంద్రుడు ఉంటాడో, వీళ్ళందరికీను అమ్మా నాన్న ప్రెజర్ వల్ల త్వరగా పెళ్లి అయిపోతుంది అసలు వచ్చేసి. ఇవన్నీ కండిషన్స్ ఉండాలి. ఇప్పుడు పక్కలో మళ్ళీ రెండులో రాహు ఉన్నాడు అనుకోండి, పెళ్లి లేట్ అవుతుంది. ఆ లాజిక్ కూడా చూడాలి సార్. ఇప్పుడు ఎవరు సార్ పెళ్లి లేట్ అవుతుంది అంటే చూడండి, ఈ లాస్ట్ స్లైడ్స్ ఎర్లీ మ్యారేజ్ అనేటివి చూసామండి. శుక్రుడు బుధుడు కానీ 1 2 7 8లో ఉంటే త్వరగా అవుతుంది. సూర్యుడు చంద్రుడు 1 2 7 8లో ఉంటే త్వరగా అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ లేట్ అనేది పాపగ్రహాలు కదండి, శని, రాహు, కేతు అనమాట వచ్చేసి. చూడండి, రాహు లగ్నంలో కానీ ఏడులో కానీ, కేతు లగ్నంలో కానీ ఏడులో కానీ, ఇట్లా రెండులో కానీ ఏడు ఏడు 8లో కానీ ఉన్నట్లయితే లేట్ అవుతుంది సార్ వచ్చేసి. దీన్ని మనము కాలసర్ప దోషము అని చెప్తాం సార్. ఈ కాలంలో పెళ్లి కాలంటే ఫస్ట్ నెంబర్ 1 ఇదే చెప్తారనమాట. కాలసర్ప దోషం ఉందని మీ జాతకంకు శ్రీకాళహస్తిపురం అని చెప్తారండి.
ఇప్పుడు ఏ ఏజ్ ఉంటుంది? 30 to 32 ఉంటుందండి. 30 నుంచి 32 ఉండేసి అమ్మాయిలకి అట్లా, అబ్బాయిలకి ఈ ఏజ్లో పెళ్ళి అవుతుంటే అర్థం అండి. లేదు సార్, మాకు దీంతో పాటు కలిసి శుభగ్రహాలు కూడా బుధుడు ఉండండి, కొంచెం తగ్గుతుంది సార్ వచ్చేసి. అదనమాట. వీళ్ళకి ఎందుకు సార్ లేట్ అవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఫస్ట్ అంటే మనం కదండి, లగ్నంలో అంటే మనకు ఎక్స్పెక్టేషన్స్, రెండు అంటే కుటుంబంలో వరకు ఎక్స్పెక్టేషన్స్, ఏడులో అంటే పార్ట్నర్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి వచ్చేసి అట్లా అనమాట. ఈ రాహు కేతు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది వాటి వల్ల మనకు పెళ్లి అనేది ఆలస్యం జరుగుతుందని వచ్చేసి. నెక్స్ట్ శని చూద్దాం సార్. శని కూడా సేమ్ అంతే అనమాట. శని ఏంటంటే ఒకటి, మనం అందంగా లేకపోవడము, మనము లేట్ అవ్వడం అండి. మనకు ఏ ఏజ్లో జరగాల్సిన కార్యక్రమం ఆ ఏజ్లో జరగదండి. వీళ్ళకి 28లో పెళ్లి చేసుకున్న ఆశ ఉంది, 30 సంవత్సరంలో వస్తారండి పెళ్లి చేసుకోవాలని ఆశ అప్పుడు పుడుతుందండి వీళ్ళకి. వీళ్ళకి కారణం వీళ్ళే అనమాట, వేరెవరు కాదండి. లగ్నంలో శని ఉన్న వాళ్ళకి, ఏడులో ఉన్న వారికి, రెండులో ఎనిమిదిలో ఉన్న వారికి ఏంటంటే వీళ్ళకి వీళ్ళే కారకులు అవుతారు. ఏదైనా లేటు. అప్పుడు 30లో పెళ్లి అవ్వాలనుకున్న వీళ్ళు ఫిక్స్ అవుతే 32 అయిపోతుందండి. ఇప్పుడు అందరూ 28 పెళ్లి కావాలని రెడీగా ఉంటే వీళ్ళకి వచ్చేసి 2 సంవత్సరాలు లేట్గా అవుతారండి. సో ఒక ఒక వ్యక్తి 9కి పోవాలనుకుంటే వీళ్ళు 9:10 పోతారండి వచ్చేసి, అప్పుడు లేటు. ఆ లేట్ అంటే ఒక వ్యక్తి జనరల్గా 25 ఏళ్ళలో పెళ్లి అవుతుందంటే ఈ శని ఏం చేస్తారంటే 2 ఇయర్స్ లేట్ చేస్తారు సార్ వచ్చేసి. సో అదే అందుకే వీళ్ళకి లేట్ అవుతుంది అనమాట. ఇది కాకుండా మళ్ళీ గ్రహ చేరుకుంటుంది సార్ జెంట్స్కి లేడీస్కి. సో శుక్రుడు అంటే భార్య అనమాట అబ్బాయి జాతకంలో. శుక్రుడు కేతు కానీ, శుక్రుడు రాహు కానీ, శని శుక్రుడినే లేట్ అవుతుంది. లేడీస్లో కుజుడు కేతు, కుజుడు రాహు, కుజుడు శని అండి ఉన్న లేట్ అవుతుంది. హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటారండి వీళ్ళందరికీ. సో హై ఎక్స్పెక్టేషన్ వల్ల లేట్ అవుతుంది సార్ అంతే వచ్చేసి. చూసుకోవాలి మనకి ఇవన్నీ ఉన్నాయా లేవా అని. సో ఇంతే అండి, సింపుల్ వీడియో, షార్ట్ వీడియో పెట్టేశాను. సో కన్క్లూజన్ ఏంటి సార్ అంటే 1, 2, 7, 8 అంటే, 1 అంటే మనము, 2 అంటే మన కుటుంబము, 7 అంటే పార్ట్నరు, 8 అంటే అత్తగారి పార్ట్నరు. చూడండి వచ్చేసా ఫస్ట్ వస్తుంది అబౌట్ మా పర్సన్, వ్యక్తి గురించి. 2 అంటే మన ఫ్యామిలీ, 7 అంటే లైఫ్ పార్ట్నర్, 8 అంటే లైఫ్ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ అనమాట. సో ఇవన్నీ శుభగ్రహాలు ఉంటే త్వరగా పెళ్ళి అవుతుంది, పాపగ్రహాలు ఉంటే లేట్గా పెళ్ళి అవుతుందండి. ఇంతే అండి. ఇది కాకుండా మళ్ళీ ఇది కూడా ఇచ్చాను అనమాట, 7వ స్థానాధిపతి పాపగ్రహాలతో కూడా అవుతుందండి, అదొకటి. సో కన్క్లూజన్ ఇంతేనండి. దీంట్లో మనం ఏంటి సార్ మేము పాయింట్ అర్థం చేసుకోవాలంటే, ఈ యొక్క శుభగ్రహాలు 1, 2, 7, 8లో ఉంటే పెళ్లి త్వరగా అవుతుంది. పాపగ్రహాలు అయినటువంటి శని రాహు కేతులు 1, 2, 7, 8లో ఉంటే పెళ్లి లేట్ అవుతుంది తెలుసుకోండి వచ్చేసి. కలిపి ఉండాలి సార్ అంటే మీరు ఆవరేజ్ చేసుకోండి సార్ వచ్చేసి. లేట్ ఏజ్ ఇచ్చాను, ఇప్పుడు ఎర్లీ మ్యారేజ్ ఇచ్చా కదా సార్ 26 నుంచి 28 లోపల, లేట్ మ్యారేజ్ 30 నుంచి 32 ఇచ్చానండి. ఇవన్నీ కాకుండా మాకు ఇవన్నీ ఉన్నాయి సార్, నాకు ఇంకా 32 పైన అవుతుందంటే మీకు కారణాలు వేరేగా ఉంటాయి సార్. అప్పుడు మీకు భావం చూడాలి అంటే ఈ చెప్పే కారణాలు ఎక్కువగా కలిసి ఉంటాయి అన్నమాట. లాజిక్స్ వచ్చేసి శని శని వల్ల లేట్ అవ్వచ్చు, రాహు వల్ల లేట్ అవ్వచ్చు, కేతు వల్ల లేట్ అవ్వచ్చు, లేదా 7వ స్థానం అధిపతి పాపగ్రహంతో ఉండొచ్చు. చాలా ఉంటాయి సార్ లాజిక్స్ అనేటివి. సో దానివల్ల మనకు లేట్ అవుతుంది అనమాట. సో ఇదైతే అర్థం చేసుకోండి సార్ అంతే వచ్చేసి. సో మ్యాక్సిమం 32 అయిపోతుంది సార్ పెళ్ళి అనేది ఎవరికైనా అవుతుందన్నమాట. సో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరికైనా సరే త్వరగా పెళ్ళి అయ్యే వారికి వచ్చేసి డబ్బులతో ఇబ్బంది పడుతూ ఉంటారు, లేట్గా పెళ్ళి అయ్యే వారితో వచ్చేసి డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు పెళ్లి కానీ బాధ అయితే ఉంటుందండి. ఇది అనమాట మనం అర్థం చేసుకోవాలి లాజిక్. ఎవరికైనా వీడియోస్ ఉన్నాయి సార్ దీంట్లో వచ్చేసి, ఇక్కడ ఎవరికన్నా ఫైండ్ బేసిక్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. ఈ 3 వీడియోస్ చెప్పాము సార్ బేసిక్ క్లాస్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చేసి ఈ 3 వీడియోస్ కావాలంటే ఈ అమౌంట్ పే చేస్తే మీకు మెటీరియల్ పంపిస్తామండి. ఇక్కడ స్లైడ్స్ ఉన్నాయి సార్ వచ్చేసి. ఒక్కొక్క స్లైడ్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము వచ్చేసి. బేసిక్స్ అనమాట ఇదంతాను. లగ్నాల గురించి రాసామండి, ఒక్కొక్క లగ్నం గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఆడియో. ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఇదైతే ఉపయోగపడుతుందండి వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.